ట్రంప్ అఫీషియల్ గా ఇండియా యుఎస్ఏ రిలేషన్స్ ని చెడగొట్టడం మొదలు పెట్టాడు. ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసి తాను ఏమన్నాడంటే, అమెరికన్ కంపెనీస్ ఇప్పుడు పాకిస్తాన్కి వెళ్ళి ఆయిల్ అనేది ఎక్కడ నిల్వలు ఉన్నాయి ఏమి అనేది వాటి గురించి ఆయిల్ డ్వెల్లింగ్ చేసి ఆ ఆయిల్ ని ఫ్యూచర్ లో ఇండియాకి కూడా అమ్మొచ్చు అనే ఒక పిచ్చి స్టేట్మెంట్ ఇచ్చాడు ట్రంప్. ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ట్రంప్ కి చాలా బాగా తెలుసు ఏమి మాట్లాడితే ఇండియన్స్ కి నచ్చదు, ఇండియన్ పాలిటిక్స్ గురించి, ఇండియన్ సెంటిమెంట్స్ గురించి తనకి చాలా బాగా తెలుసు. అందుకే తను ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ గురించి ఇలా మాట్లాడితే ఇండియన్స్ కి నచ్చదు అండ్ తనకు కూడా అదే కావాలి. ఇండియా యుఎస్ఏ రిలేషన్స్ ని డ్యామేజ్ చేయాలని ట్రంప్ అయితే చాలా గట్టిగానే ఫిక్స్ అయ్యాడు. ట్రంప్ చాలానే ట్వీట్స్ వేశాడు. అందులో భాగంగా ఈవెన్ ఇండియా రష్యా రిలేషన్షిప్ పై కూడా జోక్స్ వేశాడు. అది కాకుండా సౌత్ కొరియాతో మాది డీల్ అయిపోయింది, ట్రేడ్ డీల్ 25% ఉండాల్సిన టారిఫ్స్ ఇప్పుడు 15% ఉంటుంది సౌత్ కొరియాపై అని అన్నాడు. అది కాకుండా పాకిస్తాన్ తో కూడా మా డీల్ అయిపోయింది అన్నాడు. కానీ విచిత్రం ఏంటి అంటే, పాకిస్తాన్ తో ఏదైతే డీల్ జరిగిందో దాని గురించి ఇన్ఫర్మేషన్ అనేది అసలు ఏమాత్రం ఎక్కడా చెప్పలేదు ట్రంప్. ఇంత పర్సంటేజ్ అని కానీ దీనికి బదులుగా ఇది అని కానీ ఏది చెప్పలేదు. అది చాలా విచిత్రం. ఈవెన్ పాకిస్తాన్ కూడా ఏ డీటెయిల్స్ చెప్పలేదు. అంటే జస్ట్ ట్రంప్ ఇండైరెక్ట్ గా ఇండియాని టార్గెట్ చేస్తున్నాడు అంతే. అది మెయిన్. ట్రంప్ ఇలా ఎందుకు అన్నాడో మనం అర్థం చేసుకోవాలి. ట్రంప్ కి ఏదైతే నోబెల్ ప్రైజ్ తీసుకోలేని ఒక కళ ఉండేదో, ఏదో కొద్దిగా గొప్ప ఛాన్స్ ఉండేవో, ఆ ఛాన్స్ లేకుండా చేసింది ఇండియా. ఎందుకు అంటే ట్రంప్ ఏమన్నాడు, నేనే ఇండియా పాకిస్తాన్ మధ్య ఒక న్యూక్లియర్ వార్ జరగకుండా ఆపాను అని తను క్రెడిట్ తీసుకున్నాడు, ఒక పీస్ మేకర్ లాగా. కానీ ఓపెన్ గా పిఎం మోడీ గారు పార్లమెంట్ లో ఏమన్నారంటే, ఏ ఒక్క వరల్డ్ లీడర్ కూడా నాకు చెప్పలేదు ఇలా పాకిస్తాన్ తో ఈ ఆపరేషన్ సింధూర్ ఆపేయమని. ఎవరు చెప్పలేదు, మా కండిషన్స్ పైన మేము ఆపాము అండ్ ఇది ఎప్పుడైనా సరే రీస్టార్ట్ కూడా అవ్వచ్చు అన్నారు అని క్లియర్ గా. ట్రంప్ ఒక అహంకారి. తనకి అమెరికన్ ఇంట్రెస్ట్ కంటే కూడా తన అహంకారం అనేది చాలా ఇంపార్టెంట్. తనకి తన ఈగో చాలా ఇంపార్టెంట్. అండ్ తన ఈగోని సాటిస్ఫై చేస్తున్నది ఏదైనా ఒక కంట్రీ పర్ఫెక్ట్ గా అంటే గనక అది పాకిస్తాన్ అనే చెప్పాలి. పాకిస్తాన్ వచ్చేసి ట్రంప్ కి బిట్ కాయిన్ బిజినెస్ లో హెల్ప్ చేసింది. అదే విధంగా నోబెల్ పీస్ ప్రైజ్ ట్రంప్ కి రావాలి అని తను పాకిస్తాన్ గవర్నమెంట్ ఒఫీషియల్ గా రికమెండ్ చేసింది. అదే ఇలాంటి పనులు ఇండియా గనక చేస్తుంటే ట్రంప్ ఈ విధంగా ఇండియాకి అగేన్స్ట్ గా రియాక్ట్ అయ్యేవాడు కాదు. కానీ మనం మన సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి మనం అలాంటి పనులు ఏమీ చేయలేదు. మనం F-35 ఫైటర్ జెట్ కొనేలా లేము అమెరికాది. ఈవెన్ ఆర్టికల్స్ ఏమొస్తున్నాయి న్యూస్ అంటే, మనం Su-57 ఏదైతే రష్యన్ 5th జనరేషన్ ఫైటర్ జెట్ ఉందో అది కొనే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయని. అఫ్ కోర్స్ ఛాన్సెస్ దానికి ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ ట్రంప్ కి నచ్చట్లేదు. అందుకే ఇండియాపై 25% టారిఫ్ వేస్తాను, అది కాకుండా ప్లస్ ఇంకా రౌండ్ పెనాల్టీ కూడా వేస్తాను అని అంటున్నాడు ట్రంప్. అండ్ అదే విధంగా పాకిస్తాన్ తో ఒక సీక్రెట్ డీల్ చేసుకున్నాడు. ఆ డీల్ ఏంటి అనేది ఎవరికీ తెలియదు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ పై నా నుంచి వీడియోస్ మీకు రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఉంచండి. నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీ వరకు చేరుతాయి. యూరోప్ తో కావచ్చు, సౌత్ కొరియాతో కావచ్చు, ఇటు జపాన్ తో కావచ్చు, వీళ్ళందరితో ట్రంప్ అనే మనిషి ట్రేడ్ డీల్ చేస్తున్నాడు. వాటి డీటెయిల్స్ చెప్తున్నాడు, నెంబర్స్ అన్ని చెప్తున్నాడు. కానీ పాకిస్తాన్ తో డీల్ చేసినప్పుడు ఏ నెంబర్స్ ఏ డీటెయిల్స్ ఏమీ చెప్పలేదు, పాకిస్తాన్ చెప్పలేదు. ఇవన్నీ చూస్తే సింపుల్ గా వాడు పాకిస్తాన్ ని వాడుకుంటున్నాడు ఇండియాని టార్గెట్ చేయాలని. ఈవెన్ అమెరికన్ జియో పొలిటికల్ అనలిస్ట్స్ ఏమంటున్నారు అంటే, ఏదైతే అమెరికా ఇండియాతో రిలేషన్స్ బాగా స్ట్రాంగ్ చేసుకోవాలని లాస్ట్ 25 years నుంచి ప్రయత్నించిందో దాన్ని మొత్తం నాశనం చేస్తున్నాడు ట్రంప్ తన పిచ్చి పిచ్చి పాలసీస్ అని వాళ్ళు కూడా అంటున్నారు. మనం చూసుకుంటే ట్రంప్ తన ఫస్ట్ టర్మ్ లో ప్రో ఇండియాగా ఉన్నారు. ఇప్పుడు సెకండ్ టర్మ్ వచ్చేసరికి పూర్తిగా యాంటీ ఇండియాగా మారిపోయారు. మళ్ళీ అది ఎందుకు మారారో, ఎవరి వల్ల మారారో తెలియదు, కానీ కంప్లీట్ గా యాంటీ ఇండియాగా మారిపోయాడు ట్రంప్. ఇండియాకి ఒక మంచి రీజన్ దొరికింది అనే చెప్పాలి. ఫ్యూచర్ లో ఎప్పుడైనా సరే అమెరికా ఇండియా నుంచి ఏదైనా ఒక ట్రస్ట్ కోరుకుంటే అప్పుడు మనం ఈజీగా ఒక రీజన్ చెప్పొచ్చు. మిమ్మల్ని ట్రస్ట్ చేస్తే మాకేమొచ్చింది, మిమ్మల్ని నమ్మితే మీ ట్రంప్ లాంటి ఒక ప్రెసిడెంట్ వచ్చాడు, ఇలా మమ్మల్ని ఇది ఇబ్బంది పెట్టాడు, ఇంకా మేము మిమ్మల్ని ఎందుకు నమ్మాలి అనే ఒక లాజికల్ రీజన్ మన దగ్గర దొరుకుతుంది ఫ్యూచర్ లో. అలాగని మనం డిమోటివేట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇండియా అమెరికా రిలేషన్స్ అనేవి లాంగ్ టర్మ్ లో కొంచెం బాగానే ఉంటాయి. జస్ట్ టెంపరీగా ట్రంప్ ఉన్నంత వరకు కొంచెం దెబ్బతినొచ్చు. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏమంటే, ఈవెన్ లైక్ ఇస్రో అండ్ నాసా ఇద్దరు కలిసి వరల్డ్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ శాటిలైట్ ని లాంచ్ చేశారు. దాని గురించి ఈవెన్ మన స్పీకర్ గారు కూడా, ఓం బిర్లా గారు అనుకుంటాను, ఆయన కూడా అప్రిషియేట్ చేశారు. అండ్ ముఖ్యంగా ట్రంప్ అనే వ్యక్తి ఈ లాంచ్ గురించి ఏమీ మాట్లాడలేదు. అఫ్ కోర్స్ ఇండియా అంటే చాలా ద్వేషంతో ఉన్నాడు కాబట్టి. ఇలా మనం చూసుకుంటే మనం అమెరికాతో కొలాబరేట్ అవుతున్నాము, చాలా డీల్స్ మాట్లాడుతున్నాము, ట్రేడ్స్ జరుగుతున్నాయి. ఇవన్నీ చూసుకుంటే లాంగ్ టర్మ్ లో రిలేషన్ బాగానే ఉంటుంది. బట్ షార్ట్ టర్మ్ లో కొన్ని స్పీడ్ బ్రేకర్స్ ఇవన్నీ సహజం.
అండ్ ఈవెన్ మనం ఇక్కడ ఒక చైనా యాంగిల్ కూడా చూడాలి. ఫ్యూచర్ లో ఎప్పుడన్నా చైనా అమెరికాకి చాలా అగ్రెసివ్ గా, అమెరికాకి వ్యతిరేకంగా స్టెప్స్ తీసుకుంటున్నప్పుడు, అరే మనకి ఏషియాలో ఒక సపోర్ట్ కావాలి అని కనుక అమెరికా మన వైపు చూస్తే, అప్పుడు మనం మన పాయింట్స్ చాలా స్ట్రాంగ్ గా పెట్టచ్చు. మిమ్మల్ని ఎందుకు నమ్మాలి, నమ్మితే మాకేమొచ్చింది, మాకు రావడం పక్కన పెడితే మాకు నష్టమే జరిగింది మీ వల్ల అని మనం ఒక క్లియర్ పాయింట్ పెట్టచ్చు. అప్పుడు మన సైడ్ నుంచి కూడా అమెరికాకి పెద్దగా సపోర్ట్ రాకపోవచ్చు. దీని గురించి ఆల్రెడీ చాలా మంది జియో పొలిటికల్ అనలిస్ట్ మాట్లాడుతున్నారు. అది ట్రంప్ అర్థం కావట్లేదు. చెప్పాను కదా, తను సెల్ఫ్ అబ్సెస్డ్, అహంకార పూరితమైన మనిషి తను. ఈ రోజు August 1 ట్రంప్ చెప్పిన డెడ్ లైన్ అయిపోయింది. అన్ని కంట్రీస్ కి ట్రేడ్ డీల్ జరిగితే August 1 లోపల జరగాలి, లేకపోతే దాని తర్వాత నేను టారిఫ్ వేస్తాను అన్నాడు. మళ్ళీ ఇండియాపై ఎంత టారిఫ్ వేస్తాడో తెలియదు, చూడాలి. ఏమన్నా ఇండియా ఆల్రెడీ డీల్ మాట్లాడేసుకుందా, లేదా తను ఏమన్నా పెడతాడా టారిఫ్స్ అనేది చూడాలి. థ్యాంక్ యూ.